నమస్కారం. యువకరటాలు ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో షరీన్ సంతోష్ ఉన్నారు. షరీన్ సంతోష్ విప్రోలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నారు, ఎంటెక్ చేశారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా తనకి స్టేజ్ ప్లే మీద ఉన్నటువంటి ఆసక్తితో, నటన మీద ఉన్నటువంటి ఆసక్తితో సొంతగా ఒక థియేటర్ గ్రూప్ను ఏర్పాటు చేసుకొని ఇతర థియేటర్ గ్రూప్స్లో వర్క్ చేయడంతో పాటుగా సొంతగా తను ఒక థియేటర్ గ్రూప్, దానిలో చాలా ప్లేస్ నాటకాలు స్ట్రీట్ ప్లేస్ని ప్లే చేసే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా ఏ రకంగా రెండు గుర్రాల మీద స్వారీ సాధ్యం అవుతున్నది షరీన్ అడిగి తెలుసుకుందాం. షరీన్ నమస్కారం అమ్మా, వెల్కమ్ టు యువకరటాలు. షరీన్, చాలామంది ముఖ్యంగా మీరు అసలు ఆశ్చర్యం ఏంటంటే మిమ్మల్ని తెలుగు అమ్మాయి కాదని ఎవరు అనుకోరు. చక్కటి తెలుగు మాట్లాడుతూ ఉంటారు. మీరు పుట్టింది పెరిగింది చదువుకుంది అంతా కేరళలో. హైదరాబాద్ వచ్చి ఒక 6-7 సంవత్సరాలు అవుతుండొచ్చు. బట్ స్పష్టమైన తెలుగు మాట్లాడుతున్నారు. మాట్లాడటమే కాకుండా నటనలో కూడా తెలుగు మీ ఓన్గా మీరు డైలాగ్స్ చెప్పుకున్నారు. మీరు ఇతరులకు డబ్బింగ్ కూడా చెప్తున్నారు, ప్లే చేస్తూ ఉన్నారు. ఏంటంటే చిన్నప్పటి నుంచి అసలు ఈ నటన మీద, వాటి మీద, అలాగే సాహిత్యం మీద ఆసక్తి ఉండింది, లిటరేచర్ మీద. మీ ప్రయాణం అంటే రెండు పడవల మీద ఏ రకంగా సాగుతుంది? నాకు చిన్నప్పటి నుంచి అంటే లైక్ బుక్స్ బాగా అలవాటు. మా అమ్మ అలవాటు చేసింది అది, బుక్ రీడింగ్ మా అమ్మ అలవాటు చేసింది. లైక్ అది ఫస్ట్ చిన్నపిల్లల బుక్స్ చదువుకుని, ఆ తర్వాత నాన్నకి మా అన్నయ్యకి అక్కడ పక్కన లైబ్రరీలో మెంబర్షిప్ ఉండేది. సో మెల్లగా వాళ్ళతో పాటు నేను వెళ్ళేదాన్నే, అక్కడ బుక్స్ చదువుకునేదాన్నే. అసలు తెలీదు ఏం చదువుతున్నానో తెలీదు, ర్యాండమ్గా తీసుకుని అన్నీ చదువుకునేదాన్నే. లైక్ మనకి ఏదైనా ఒక దాని మీద ఇష్టం వస్తున్నప్పుడు చాలా విభిన్నమైన ఒక కసి వస్తుంది, ఇది తెలుసుకోవాలని. అట్లా చాలా స్టోరీ బుక్స్ డిఫరెంట్గా చదివేదాన్ని. అండ్ యాక్టింగ్ మీద ఎప్పుడు ఇంట్రెస్ట్ కలిగిందో లేదో కరెక్ట్గా ఒక ఏజ్ అనేది తెలీదు. బట్ నాకు గుర్తున్నంత వరకు డిస్నీ ప్రిన్సెసెస్ మీద నాకు చాలా ఒక విపరీతమైన ప్రేమ ఉండేది. లైక్ అందరిలాగా వాళ్ళ స్టోరీలు చదివి నేను ఊహించుకునేదాన్ని, నన్నే ఒక గౌన్ వేసుకుని అట్లా ఏదో ఒక రోజు టీవీలో కనిపించాలని, ఎక్కడో బిగ్ స్క్రీన్ లో ఎక్కడో కనిపించాలని. చిన్నప్పుడు అంత నాలెడ్జ్ లేదు కదా. సో ఈ ఇష్టం అనేది ఉండే కొద్ది పెరిగింది. లైక్ అక్కడ కనిపించాలంటే మనం ఏం చేయాలి, ఓకే యాక్టింగ్ చేస్తే కనిపిస్తుంది. అండ్ ఒకనొక స్టేజ్ లో అసలు డిస్నీ ప్రిన్సెస్ లో గౌను అవన్నీ మైండ్ నుంచి పోయింది, జస్ట్ యాక్టింగ్ ఒక్కటే మిగిలింది. ఇదేదో కొత్తగా ఉంది, నేను చేస్తున్నప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అంటే అది ఎలా చెప్పాలో కూడా నాకు తెలియదు. ఇప్పుడు మనకేమైనా ప్యాషన్ ఉందంటే మనం అది చేస్తున్నప్పుడు చాలా మన ఫేస్ లో గ్లో వస్తుంది, మనం చాలా విపరీతంగా హ్యాపీగా ఫీల్ అవుతాం. కొన్నిసార్లు అది వర్డ్స్ లో ఎక్స్ప్రెస్ చేయలేదు. అది నాకు యాక్టింగ్ లో దొరుకుతుంది. వేరే ట్రై చేసి చూసాను నేను. లైక్ నేను స్పీచ్ చేస్తాను, అలాగే సింగింగ్, డాన్సింగ్ అన్ని ట్రై చేశాను. కానీ ఎక్కడ ఒక థ్రిల్ అనేది రావట్లేదు. మిగిలినదన్నీ జస్ట్ ఒక టైం పాస్ లాగా, హాబీ లాగా అట్లనే ఉంది. సో ఇది మాత్రం ఏదో కొత్తగా ఉంది. అందుకని అలా మొదలైంది. 7th క్లాస్ నుంచి ఒఫిషియల్ గా మొదలైంది. మోనోలాగ్స్ స్టార్ట్ చేశాను. సో మాకు మోనో యాక్ట్ కాంపిటీషన్ జరిగేది కేరళ స్కూల్ యూత్ ఫెస్టివల్స్ జరిగేది. సో మోనో యాక్ట్ కాంపిటీషన్ ఉంది. నేను నా దగ్గర స్క్రిప్ట్ ఏం లేదు, నాకు అసలు ఏం తెలియదు. సో నా సీనియర్ దగ్గర నుంచి స్క్రిప్ట్ తీసుకుని అది ప్రిపేర్ అయ్యి అది చేశాను. 7th క్లాస్ లో ప్రైస్ ఏం రాలేదు, జస్ట్ ఎక్స్పీరియన్స్. స్టిల్ నలుగురు చప్పట్లు కొడుతున్నారు, అదేదో హ్యాపీగా ఉంది. అయితే 8th క్లాస్కి వచ్చేసరికి నేను సొంతంగా ఒకటి రాసుకున్నా. మీరే ఒక చిన్న ఇది రాసుకున్నారు. అది నాకు యాక్చువల్లీ బుక్ రీడింగ్ నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది. అప్పటిదాకా నాకు అసలు తెలీదు మనం బుక్ చదివేది ఇలా రాయడానికి మనకి హెల్ప్ఫుల్ అవుతుంది అనేది అసలు తెలీదు. నేను అప్పుడు రాసుకున్నది రీసెంట్ గా అప్పుడు కేరళలో ఒక ఇన్సిడెంట్ అయింది. అదొక రిలీజియన్ మీద. సో అదేంటంటే ఒక పర్సన్ లైక్ ఒక అమ్మ అండ్ ఒక సన్, వాళ్ళ స్టోరీ అది. సో అమ్మకి తన కొడుకు టెర్రరిస్ట్ అనేది తెలియదు. సో తను తెలిసినప్పుడు షీ విల్ కిల్ హెర్ ఓన్ సన్ అనేది స్టోరీ. రెండు క్యారెక్టర్స్ నేనే చేస్తాను. సో మోనోలాగ్ ఎట్లా ఉంటుందంటే ఎన్ని క్యారెక్టర్స్ ఉంటాయో అన్ని మనమే చేస్తాము. బట్ మారుస్తూ గొంతు మారుస్తాము, నడిచే విధానం మారుస్తాము, బాడీ లాంగ్వేజ్ మారుస్తాము. డిఫరెంట్ క్యారెక్టర్ అనేది అనిపించాలి. అలా అనిపించిందంటే మనం గెలిచాము. తెలుగు రాష్ట్రాల్లో సురభి నాటక బృందం అని అలా ఉండే వాళ్ళు, అదే ప్యాషన్, అదే లైఫ్. మీరు అలా కాకుండా మీ అకాడమిక్స్ని మీరు ప్యారలల్గా ప్లాన్ చేసుకొని మీరు చక్కగా గ్రాడ్యుయేషన్ చేశారు, DCA చేశారు, ఆ తర్వాత
విప్రో లాంటి సంస్థలో బహుశా క్యాంపస్ ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అయి ఉంటారు. దెన్ ఎంటెక్ చేశారు బిట్స్ పిలానీలో. సో ఎక్కడ కూడా అంటే ఒక పర్ఫెక్ట్ ప్లాన్ ఎగ్జిక్యూషన్తో ఒకవైపు మీ కెరీర్ ఎందుకంటున్నారంటే మేబీ ఫ్యూచర్లో మీ కెరీర్ మారిపోవచ్చు పూర్తిగా, బట్ యాజ్ ఆఫ్ నౌ మీ బ్రెడ్ అండ్ బటర్ మీ జాబ్, బట్ ప్యారలల్గా మీరు మీ ప్యాషన్ని ఎగ్జిక్యూట్ చేయగలుగుతా ఉన్నారు. సో ఈ ఫీల్డ్ చాలా అంటే మీరు మళ్ళా ఒక రాష్ట్రం మారారు, మీ భాష మారింది, మలయాళం కేరళ అక్కడ, ఇప్పుడు జాబ్ పరంగా ఇక్కడ ఉన్నారు 5-6 ఏళ్ళ నుంచి. ఇక్కడ అసలు సర్కిల్ ఎలా మీకు ఆసక్తి ఉండొచ్చు కానీ ఇక్కడ మీకు అవకాశాలు రావడానికి యూ నీడ్ టు హ్యావ్ ఎ నెట్వర్క్. ఈ స్టేజ్ థియేటర్ గ్రూప్స్ వీళ్ళని కలుసుకోవటం, ఇక్కడే ఏ ప్రోగ్రామ్స్ చేస్తారో వాటిని ఆ స్క్రిప్ట్ని అర్థం చేసుకోవటం, వాటిలో నటించటం, దీనికి అంతటికి చాలా టైం పెట్టాల్సి ఉంటుంది. ఎలా మేనేజ్ చేసుకుంటారు? నేను డిగ్రీ చదువుతున్న టైంలో మాకున్న సోర్సెస్ చాలా తక్కువ అండ్ భయం చాలా ఎక్కువ. ఇప్పుడు పూణే ఫిలిం ఇన్స్టిట్యూట్ అంటే పూణే అంటేనే చాలా దూరం లాగా అనిపిస్తుంది. అండ్ మా ఇంట్లో ఏంటంటే నేను చాలా ప్యాంపర్ చేసి నన్ను పెంచారనమాట. అసలు ఏదైనా ఒక అవసరం ఉందంటే ఏదర్ నాన్న ఓర్ అన్నయ్య, వాళ్ళిద్దరు ఇట్లా అందుబాటులో ఉంటారు నాకు, ప్రతి అన్ని రెడీ చేసి పెడదాం అన్నట్టు. సో నాకు చాలా భయం ఉండేది పూణే ఫిలిం ఇన్స్టిట్యూట్ వెళ్ళాలంటే. అంటే అదొక పెద్ద స్టెప్. ఇప్పుడు మనం డ్రామా కానీ అప్పుడు ఏంటంటే యాక్టింగ్ అనేది మా ఇంట్లో ఉంది, అప్పుడు థియేటర్ లేదు నా మైండ్లో. సో అది చూస్ చేసుకుంటే అసలు క్యాష్ వస్తుందో లేదో తెలీదు, మనకి పర్మనెంట్ గా సాలరీ అయితే పడదు. సో మళ్ళీ ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది. టిపికల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో నాన్నగారు డ్రైవింగ్ స్కూల్ రన్ చేస్తూ ఉంటారు. సో మీ కుటుంబం గడవాలంటే మీరు ప్రయోగాలు చేయడానికి పెద్ద అవకాశం లేదు. అండ్ మా ఇంట్లో ఏంటంటే ఏమీ వద్దని చెప్పరు వాళ్ళు, నీకు రైట్ అనిపిస్తుందా నువ్వు చేసే అంటారు అంతే. లైక్ ఇప్పుడు నువ్వు అది వెళ్ళకూడదు నాశనం అయిపోతారు అట్లా ఏమి ఉంటుంది. అండ్ అన్నయ్యకి జాబ్ వచ్చేసింది. సో నా భయం అంతా ఏంటంటే ఇప్పుడు నేను వేరే ఒక థింగ్కి వెళ్తే నా బరువు కూడా తన మీద పడుతుంది. ఇప్పుడు నాకు ఖర్చులకి డబ్బులు కావాలంటే నేను అన్నయ్యని అడగాలి, లేదంటే ఇంట్లో అడగాలి. నాకు చాలా ఇబ్బంది అనిపించింది. వద్దులే పూణే ఫిలిం ఇన్స్టిట్యూట్ అప్పుడే వద్దు, మనం ఫస్ట్ వర్క్ వచ్చేది ఏదో ఒకటి చూద్దాం అని అనుకున్నా. సో ఫస్ట్ నాకు మాట్లాడడం చాలా అలవాటు. సో లోయర్ అవుదామని ట్రై చేశాను, వెళ్ళి ఎంట్రన్స్ రాశాను, క్లాట్ అనేది ఎంట్రన్స్ రాశాను. అది ఫస్ట్ అటెంప్ట్ లో రాలేదు. తర్వాత అది కూడా వర్కౌట్ అవ్వట్లేదు నాకు ఫీలింగ్ వస్తుంది, లేదు ఇది మన వల్ల కాదు, మనం ఇంకా కొంచెం సింపుల్స్ ఏదైనా వేసుకుంటాం అనుకుని ఈజీగా ఉండేది ఏంటంటే కంప్యూటర్ కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. సరే అది ట్రై చేద్దాం అనుకుని బీసీఏ కోర్సుకి అప్లై చేసిన, నాకు లైక్ అడ్మిషన్ వచ్చేసింది, వెళ్ళిపోయినా. అంటే అది లైక్ ఒక వెరీ సేఫ్ సైడ్, కంఫర్ట్ జోన్, జాబ్ వస్తుంది ఖచ్చితంగా జాబ్ వస్తుంది. సో ఓకే అది అట్లానే నేను అనుకున్నట్టే అయింది. డిగ్రీ పూర్తి చేసే ముందే నాకు జాబ్ వచ్చింది. మా 5th సెమిస్టర్లోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో జాబ్ వచ్చింది. సో జాబ్ సెటిల్, ఆఫర్ లెటర్ వచ్చాయి, హైదరాబాద్ వచ్చాను. ఒక 1 year బాగానే నడిచింది. 1 year తర్వాత మళ్ళీ ఇలా లోపల నుంచి వస్తుంది అనమాట, లేదు ఏదో మిస్ అవుతుంది, ఏదో మెకానికల్ లైఫ్ లాగా అనిపిస్తుంది. మన అన్నపూర్ణ స్టూడియోలో ఒక ఫ్యాకల్టీ ఉన్నారు, నితిన్ సార్ అని. ఆ సార్ అరేంజ్ చేసిన ఒక వర్క్షాప్ అటెండ్ అయినా, 2 days వర్క్షాప్. అది టర్నింగ్ పాయింట్. అక్కడ నుంచి ఇంకా మొదలైంది. సో ఒక్కసారి ఫస్ట్ స్టెప్ వేసామంటే కాంటాక్ట్స్ దొరకడం మొదలు పెట్టినాయి, మనుషులు పరిచయం అవుతున్నారు, ఇక్కడ ఈ రంగంలో ఆసక్తి ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేసుకోగలుగుతున్నారు. అక్కడ నాకు ఒక చిన్న సర్కిల్ దొరికింది. అండ్ అక్కడ నుంచి ఇంకా మనకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది కదా. సో ఆడిషన్ కాల్స్ వచ్చేదన్నమాట, ర్యాండమ్ గా అప్లై చేసేదాన్ని. లైక్ ఒక అన్నిటి మీద ఒక కసి, లైక్ ఇది సాధించాలి, ఇది తెలుసుకోవాలి, ఒక క్యూరియాసిటీ ఎట్లుంటుందని. సో పలాస మూవీ ఆడిషన్ కి సెలెక్ట్ అయ్యాను. సెలెక్ట్ షార్ట్ లిస్ట్ అవుతేనే వావ్ సూపర్ అనుకుని వెళ్ళాను. అక్కడ వెళ్తే ఇంకా వాళ్ళు ఆడిషన్ పెట్టారు, దానిలో కూడా సెలెక్ట్ అయ్యాను. అది నాకు ఇంకొక టర్నింగ్ పాయింట్ అయింది. నేను వెళ్ళి అక్కడ కలిసిన వాళ్ళు ఇప్పుడు మనకి తిరు ఉన్నారు, సారీ ఐ విల్ కాల్ హిమ్ తిరు, మా పర్సనల్ కనెక్షన్ వల్ల. తిరువీర్, తను జార్జ్ రెడ్డిలో వర్క్ చేశారు అండ్ టక్ జగదీష్లో వర్క్ చేశారు. సో తను అండ్ లక్ష్మణ్ గారు, లైక్ జగదీష్ అని ఒక థియేటర్ పర్సన్, లైక్ వీళ్ళందరూ ఒక సెట్ ఆఫ్ థియేటర్ పీపుల్ని నేను అక్కడ కలిసాను. అది నాకు చాలా కొత్తగా అనిపించింది. వాళ్ళ మాటలంతా థియేటర్ గురించే, వాళ్ళ ఎక్స్పీరియన్స్లు నాకు చాలా అనిపించింది. అరే నేను చేయాలి, ఎక్స్పీరియన్స్ చేయాలి, తిరిగి చెప్పి పెట్టా, ప్లే చేస్తున్నప్పుడు నన్ను పిలువని. అక్కడ నుంచి ఇంకా సో మీరు వాళ్ళు ప్లే చేసేటప్పుడు వెళ్ళటం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత మీరు అంటే మెయిన్ లాంగ్వేజ్ ఒక హార్డీల్ అవుతుంది మీకు, ఎందుకంటే అప్పటి వరకు మీరు మలయాళంలో చేశారు, బట్ తెలుగు ఒక క్యారెక్టర్ ఆఫర్ చేయటం వేరు, ఆ క్యారెక్టర్ని మీరు తెలుగులో దాన్ని అర్థం చేసుకొని మిగతా క్యారెక్టర్స్ యాక్ట్ చేస్తున్నప్పుడు తెలుగులో
హావభావాలు పలికిస్తూ మీరు ఆ మాటలు కూడా చెప్పాలి. అవును. ఎలా తెలుగు నేర్చుకోవటం ప్యారలల్గా ఒకటి స్టార్ట్ చేశారా? నాకేంటంటే లాంగ్వేజెస్ అంటే ఎప్పటి నుంచో ఇష్టమే. Interest, okay. నాకు తమిళ్ వచ్చు, సో ఇంగ్లీష్ మాట్లాడతాను, Yeah. మలయాళం మాట్లాడతాను. ఓకే. సో ఇక్కడికి వచ్చినప్పటి నుంచి తెలుగు కూడా నేర్చుకోవాలనిపించింది. దేనివల్ల అనిపించింది అంటే మేము ఫ్రెండ్స్, విప్రో ఫ్రెండ్స్ అందరం కలిసి మూవీ చూడడానికి వెళ్ళాం. ఓకే. అయితే మూవీ జరుగుతుంది, ఏదో ఒక కామెడీ సీన్ వచ్చింది, ఓకే. మిగిలిన అన్ని నాకు అర్థమైంది, కామెడీ ఏం చెప్పారో నాకు అర్థం కాల. Okay. అయితే పక్కన ఉన్న నా తెలుగు ఫ్రెండ్ని అడిగా ఏం చెప్పారు వాళ్ళు అంటే ఇట్స్ కామెడీ యూ టు లాఫ్ అన్నారు. అరే Without knowing ఏమన్నా అది కామెడీని నాకు అర్థమైంది, అది చెప్పాలి కదా నాకు అది ఏంటో అని. అప్పుడు అనిపిస్తుంది ఇట్లా కాదు, నేను నేర్చుకోవాలి, నాకు అది తెలియాలి, వాళ్ళు ఏం కామెడీ చెప్తున్నారో తెలియాలి అని. అండ్ మా లైక్ మా టీమ్స్లో వీళ్ళు నన్ను పిల్ల అని పిలిచేవాళ్ళు. ఓకే. వీళ్ళు ఒక సెంటెన్స్ లో పిల్ల అని వాడుతారు, నా గురించి మాట్లాడుతున్నారని నాకు అర్థమవుతుంది, Okay. ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లా. Okay. నాకేమో క్యూరియాసిటీ, అడుగుతా వాళ్ళు చెప్పరు. టీచ్ చేసేవాళ్ళు అంతే కదా, లాంగ్వేజ్ రాదు, కొంచెం బాగా అందరితో సరదాగా మింగిల్ అవుతారు కాబట్టి కొంచెం సరదాగా టీచ్ చేసేవాళ్ళు. అవును, వాళ్ళు టేస్ట్ చేసేవాళ్ళు. మూవీస్ చూసి చూసి నేను నేర్చుకున్నాను. అండ్ రాసేదాన్ని, లైక్ నేర్చుకున్న ప్రతి వర్డ్ రాసేదాన్ని. క్వశ్చన్ రైటింగ్ కూడా నేర్చుకున్నారా? అది ట్రై చేశాను, అల్లులు హచ్చులు దాకా వచ్చింది. Okay, మళ్ళీ స్క్రిప్ట్స్ అన్ని ఇంగ్లీష్ లోనే రాసుకొని, దాని డైలాగ్స్ పార్ట్ వరకు మీరు ఇంగ్లీష్ లో రాసుకొని దాన్ని నేను స్క్రిప్ట్ మొత్తం రాస్తా. Okay. లైక్ ఇప్పుడు తెలుగు ప్లే ఉందంటే అది ఒక 23 పేజ్ ఉందంటే అది ఫుల్ నేను ఇంగ్లీష్ లోకి రాస్తా. ఎందుకంటే నాది మాత్రం రాస్తే ఏమవుతుందంటే వాళ్ళేం మాట్లాడతారో నాకు తెలియదు, అండ్ అక్కడ కాన్సెప్ట్ ఏంటి, సబ్ టెక్స్ట్ ఏంటి అనేది నాకు తెలియదు. సో నేను అంత ఫీల్ అవ్వలేదు. మొత్తం స్క్రిప్ట్ అంతా తీసుకొని అన్ని క్యారెక్టర్లు చూసుకొని మీ రోల్ గురించి మీరు ప్లాన్ చేసుకుంటారు. చాలా మీలాంటి వాళ్ళు సరే పూర్తిగా డెడికేటెడ్ గా సినిమా రంగం అనుకొని వచ్చే సెక్షన్ ఒకటి ఉంటారు, వాళ్ళు వేరు, వాళ్ళు ఎన్ని కష్టాలైనా పడతారు, అది వేరు. బట్ మీరు ఒక కెరీర్ చూసుకుంటూ ముఖ్యంగా ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ మీరు పలాస సినిమాలో నటించారు కానీ ఎక్కువ స్టేజ్ ప్లేస్. చాలా మందికి అసలు తెలియదు హైదరాబాద్లో ఇలాంటి స్టేజ్ ప్లేస్ చేసే థియేటర్ గ్రూప్స్ ఉంటాయని. మీ సెక్షన్లో మీకు తెలిసి ఉండొచ్చు. 100 కోట్ల పైగా జనాభా ఉన్నటువంటి నగరంలో కొన్ని వేల మందికి తెలిసి ఉండొచ్చు, నాకు తెలిసి లక్షల మందికి అసలు ఇలాంటి ఇంకా నాటకాలు జరుగుతున్నాయి, మంచి మంచి నవల్స్ ఆధారంగా స్క్రిప్ట్స్ ఆధారంగా ప్లే చేస్తూ ఉన్నారు. వాళ్ళంతా తిండికి లేని వాళ్ళు కాదు, మంచి ప్రొఫెషనల్స్, వాళ్ళ జాబ్ వాళ్ళు చేసుకుంటూ ఇది ఒక ఫ్యాషన్గా చేస్తున్నారు అనే సంగతి చాలా మందికి తెలియదు. అలాగే మీకు ఇప్పుడు మీరు ఒక స్టేజ్ ప్లే చేయాలంటే దానికి ఒక మంచి రిహార్సల్ కావాలి, ముందు ప్లే చేసుకోవాలి, స్టేజ్ మీద ఎవరెవరు ఎక్కడ ఉంటారు, ఇలాంటివన్నీ ప్లే చేసుకోవడానికి హైదరాబాద్ అనే నగరంలో అసలు మీకు ఏమన్నా అవకాశాలు ఉన్నాయి? ఇప్పుడు హైదరాబాద్లో ఇలాంటి అంటే రవీంద్ర భారతి టోటల్ ప్లే చేయడానికి అక్కడ స్టేజ్ మొత్తం నాటక ప్రదర్శించడానికి రవీంద్ర భారతి ఉండొచ్చు, బట్ చాలా కావాలి. హైదరాబాద్ విస్తృతంగా పెరిగింది, మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఒక ప్లేస్ కావాలి, అలాగే ప్లే చేయడానికి చిన్న చిన్న థియేటర్స్ అంటారా వాటిని, ఆడిటోరియంస్ అంటారా కావాలి. ఎలా అలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి హైదరాబాద్లో? ఎస్ ఉన్నాయి. యాక్చువల్లీ నాకు అనిపించిన ఒకటి చెప్తాను ముందే. మనకి బేసికలీ హైదరాబాద్లో ఉన్న చాలా మంది లైక్ ఆంధ్రప్రదేశ్ అనే లైక్ ఒక బిగ్ ప్లేస్ నుంచి దాన్ని రెండుగా డివైడ్ అయిపోయిన వాళ్ళు. అయితే మనం అబ్జర్వ్ చేస్తే పాతకాలం నుంచి నాటకాలు వేస్తున్నారు ప్రతి ఊర్లో, స్ట్రీట్ ప్లే కాదు, ప్రాపర్ నాటకాలు. అయితే ఇప్పుడు కేరళలో అయితే వాళ్ళు తిరునాళ్ళకి వేస్తారు, ఇప్పుడు చర్చిలో కానీ టెంపుల్లో కానీ ఫెస్టివల్ జరుగుతున్నప్పుడు వాళ్ళు వేస్తారు. నేను అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా అవన్నీ జరిగేది, కానీ మేము ఇప్పుడు చేస్తున్న ఫార్మాట్ కాదు, వాళ్ళది డిఫరెంట్ ఫార్మాట్. ఇప్పుడు మైథాలజికల్ గా ఎక్కువ జరుగుతాయి, లైక్ రాముడు శివుడు ఇట్లా వీళ్ళ స్టోరీస్ కానీ, అవును వాళ్ళ కర్ణుడు వీళ్ళ స్టోరీస్ జరుగుతాయి. లేదంటే పద్య నాటకాలు ఉండేవి. సో నేను కలిసిన లక్ష్మణ్ గారు అనే ఆయన పద్య నాటకాలు చేసేవాళ్ళు. సో ఇవన్నీ జరుగుతూ ఉండేది. సో నేను అబ్జర్వ్ చేసిన ప్రకారం నాటకాలు జరుగుతాయి అనేది అందరికీ తెలుసు, అండ్ చాలా స్ట్రాంగ్ మెమరీస్ ఉన్నాయి వాళ్ళకి. ఒక నాటకం చూసి మార్నింగ్ దాకా కూర్చొని చూసి, అది కూడా ఒక జనరేషన్ ముందు. అవును, సరే నాకు తెలిసి మా చిన్నప్పుడు జరిగాయి, అంటే తర్వాత ఇప్పుడు కూడా గ్రామాలు ఎక్కడ జరుగుతుండొచ్చో కానీ ఇప్పుడు మీలాగా ఐటీలో ఉన్న వాళ్ళకి డ్రామాలు నాటకాలు చూసిన ఎక్స్పీరియన్స్ ఉందని నేను అనుకోను. ఎక్సెప్ట్ మీలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పితే మెజారిటీ ప్రజలకైతే అసలు సినిమాలు ఇప్పుడు వెబ్ సిరీస్లు ఇవి చూస్తుంటారు, కానీ ఒకవేళ చూస్తే లైవ్ లో ఒక స్టేజ్ మీద పర్ఫార్మ్ చేయటం. మా చిన్నప్పుడు రక్త కన్నీరు అని ఒక నాటకం, నాగభూషణం గారిది వినుంటది, పాపులర్. అప్పుడు ఎలా ఉండేదంటే ఆయన వస్తున్నారంటే అసలు సినిమా హీరోలాగా అసలు ఆ నాటకంకో ఎగబడేవాళ్ళు. బట్ ఆ తర్వాత చాలా ఇది సింక్ అయిపోయింది. సురభి నాటకం టీం ఇక్కడే ఉండేవాళ్ళు హైదరాబాద్లో, చాలా దయనీయమైన పరిస్థితులు ఉండేవాళ్ళు.
సమాజంలో చాలా మందికి ఈ స్టేజ్ ప్లేస్ నాటకాలు వేసేవాళ్ళు అంటే ఒక చిన్న చూపు ఉంది. సో వీటిని ఓవర్కమ్ అయ్యి ఎలా అసలు కరేజ్ ఎక్కడి నుంచి వస్తుంది? యా, ఇప్పుడు యాజ్ ఐ టోల్డ్ యూ, మీరు చెప్పినట్టే ఈ జనరేషన్ అనేది లైక్ పాత జనరేషన్. సో అన్నిటికీ లైక్ ఒక చేంజ్ ఉంటుంది కదా. ఇప్పుడు మూవీ మారింది, టీవీ మారింది, అట్లనే నాటకం కూడా మారుతుంది. సో ఎక్కడ డిఫరెన్స్ వచ్చిందంటే కొంతమందికి ఒక ఫీలింగ్ ఉందన్నమాట, ఇది మనకి అసలు బ్రెడ్ అండ్ బటర్ ఇస్తుందా అనే ఒక ఫీలింగ్ ఉంది. అండ్ జాబ్ ఆపర్చునిటీస్ చాలా పెరిగాయి. ఒకప్పుడు కళ అనేది దానికంటూ ఒక టైం ఉండేది. బట్ ఇప్పుడు ఏంటంటే మిగిలిన జాబ్స్ కి ఇచ్చే అంత ప్రయారిటీ కళ అనే దానికి అందరు చాలా మంది వరకు ఇవ్వట్లేదు. ఇఫ్ ఐ అబ్జర్వ్ అంటే అస్ యూ టోల్డ్ లైక్ ఒక వైట్ కాలర్ జాబ్ కి ఇచ్చే ఒక ప్రయారిటీ అనేది దీనికి ఇవ్వట్లేదు. బట్ దే హ్యావ్ మల్టిపుల్ రీజన్స్. ఒక స్టేబుల్ ఇన్కమ్ అనేది, లేదంటే నలుగురు ముందు వెళ్ళిపోయి పర్ఫామ్ చేయాలి అనే ఒక ఫీలింగ్, వాళ్ళని నవ్వించాలి, వాళ్ళతో కనెక్ట్ అయి ఉండాలి. టెక్నాలజీ పెరిగే కొద్దీ మనం సోషలైజ్ అవ్వడం కూడా తగ్గిపోయింది. అంటే ఒకప్పుడు బర్త్డే అంటే అందరం కలిసి ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. ఇప్పుడు వాట్సాప్ లో మెసేజ్ పంపిస్తున్నారు, బర్త్డే కార్డు కూడా లేదు. అలా అన్ని మారే కొద్దీ సోషలైజింగ్ అనేది కూడా మారిపోయాయి. మనకప్పుడు టెక్నాలజీ తక్కువ, సో థియేటర్ అనే దానికి చాలా ప్రయారిటీ ఉండేది. ఎందుకంటే మనకి ఇంకొక ఎంటర్టైన్మెంట్ లేదు, వేరే ఎంటర్టైన్మెంట్ లేదు. మూవీ అనేది ఉంది కానీ అది అంత లైక్ ఎస్టాబ్లిష్డ్ కాదు. నౌ మూవీస్ ఎవ్రీవేర్, ఈవెన్ మన ఫోన్ లోనే చూస్తున్నాం మనం. ఇప్పుడు నిన్న రిలీజ్ అయిందంటే ఈ రోజు వచ్చేస్తుంది. థియేటర్ కూడా వెళ్ళాల్సిన పని లేదు, మనకి ఓటీటీలో వస్తుంది. సో థియేటర్ అనేది కొంచెం లైక్ వీళ్ళ నుంచి కొంచెం దూరంగా ఉంది. సో మా కోరిక ఏంటంటే హౌ ఇట్ యూస్ టు బి విత్ దమ్, వాళ్ళతో పాటు ఎలా ఉంటేదో మళ్ళీ రిటర్న్ వాళ్ళకి అలాగే ఇవ్వాలి. యా, అండ్ ఇన్ డిఫరెంట్ ఫార్మాట్. సో ఇది మా ఐడియాలజీ. ప్రజలకి కనెక్ట్ అయ్యే ఇప్పుడు ఓలా 2080 అంటే నాకు అదేదో ఓలా క్యాబ్ దీనిలాగా అనిపిస్తుంది. అంటే రిలవెన్స్ ఉండే, ఇప్పుడు పౌరాణికాలు ఇవి కాకుండా నిత్య జీవితంలో వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి ఇష్యూస్ మీద వాటికి సంబంధించిన వాటిని కొంచెం కామెడీ అవి అలా పెట్టి అలా డిజైన్ చేసుకుంటారు. అవును, ఇప్పుడు నడ్రం గురించి చెప్పాలంటే ఇట్స్ నాట్ మై ఓన్, యాక్చువల్లీ ఐఎమ్ ద కో-ఫౌండర్ ఆఫ్ ఇట్. దాని ఒరిజినల్ ఐడియా లేదంటే ద యాక్చువల్ బేస్ అనేది క్రాంతి కుమార్ అని నా ఫ్రెండ్, హీస్ మై బెస్ట్ ఫ్రెండ్ ఫ్రమ్ ఒంగోల్. సో వాళ్ళది థియేటర్ చాలా బేస్ ఉన్న ఫ్యామిలీ. వాళ్ళ నాన్నగారు రంగారావు గారని, హీ ఆన్ నంది ప్రైజ్లు. వాళ్ళ ఇంట్లో 3 నంది ప్రైజ్లు ఉంటాయి. ఐ ఫీల్ రియలీ హానర్డ్ టు వర్క్ విత్ హిమ్. సో క్రాంతికి ఏంటంటే లైక్ తనకి చిన్నప్పటి నుంచి నాటకం అనేది హీ హ్యావ్ ఇట్ ఇన్ హిస్ బ్లడ్ మోర్ దాన్ మీ. హీ సో ప్యాషనేట్. సో ఇట్ వాస్ హిస్ ఐడియా, మనం ఒక థియేటర్ గ్రూప్ అనేది స్టార్ట్ చేయాలి అండ్ వీ షుడ్ ఎంకరేజ్ మోర్ యంగ్స్టర్స్ టు కమ్ టు దిస్. అండ్ దిస్ హ్యావింగ్ సంథింగ్ లైక్ మనం ఇప్పుడు ఒక థింగ్ కి అడిక్ట్ అవుతామా, దట్ థింగ్ ఇస్ దేర్. అదొక థ్రిల్ అనేది థియేటర్ లో ఉంది, కానీ మీరు చెప్పినట్టే చాలా మందికి తెలియదు. సో చాలా మందికి తెలియాలి. సో వీ షుడ్ పుట్ ఇట్ ఇన్ ఎ వే లైక్ యంగ్స్టర్సే స్టార్ట్ చేస్తున్నామంటే ఇంకా చాలా మంది వస్తారు. ఐ వాస్ షాక్డ్. మీరు మీ క్యారెక్టర్ గురించి చెప్పినప్పుడు తను విప్రోలో వర్క్ చేస్తుంది ఈ స్టేజ్ ప్లే అంటే నేను ఆశ్చర్యపోయాను, ఫ్రాంక్లీ స్పీకింగ్. ఎందుకంటే మామూలుగా నా దృష్టిలో కూడా ఎలా ఉందంటే నాటకం అంటే పాప వాళ్ళు చాలా తిండికి లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఆ స్టేజ్ మారిపోయి ఇప్పుడు మీలాంటి వాళ్ళు యంగ్ జనరేషన్ దీన్ని ఒక ప్యాషన్ గా, ఒక ఆర్ట్ ఫామ్ గా గుర్తించి దాన్ని చేస్తా ఉన్నారు. అవును, అండ్ ఎగ్జిస్టింగ్ హైదరాబాద్ లో we have like 5 to 6 థియేటర్ గ్రూప్స్ హియర్. లైక్ థియేటర్ లైక్ తెలుగు ప్లేలు చేసే వాళ్ళే ఉన్నారు. సో ఏంటమ్మా మీ గోల్ ఏంటి, ఏం కావాలనుకుంటున్నారు ఫైనల్ గా? ఫైనల్ గా అయితే we need more audience to come to this and we need more people to come to theater. థియేటర్ అనేది లైక్ ఒక కూలిపోయిన అదొక షిప్ కానీ అట్లా కాదు, అది వీ క్యాన్ డూ మోర్ ఇన్ దాట్. అండ్ నాకు థియేటర్లో చాలా మంచిగా అనిపించినది ఏంటంటే మై ఇన్నర్ చైల్డ్ ఈజ్ సో హ్యాపీ. అంటే చిన్నప్పుడు మనం చాలా హ్యాపీగా ఉన్నాము, పెరిగే కొద్దీ ఆ హ్యాపీనెస్ ని ఎక్కడో వదులుకుంటున్నాము. ఆన్ అవర్ వే గ్రోయింగ్ అప్ వీఆర్ లోసింగ్ అవర్ ఇన్నసెన్స్ ఆర్ వీఆర్ లోసింగ్ దట్ చైల్డిష్నెస్ ఇన్ విత్ ఇన్ అస్. ఎవరెవరో చెప్తున్నారు మనకి, అరే నువ్వు ఇది చెయ్యి, నువ్వు ఇది చెయ్యి. సో వీఆర్ ఆల్సో గోయింగ్ ఇన్ సమ్ ట్రాక్. థియేటర్ ఏంటంటే ఫస్ట్ ఇట్ విల్ స్టార్ట్ విత్ సెల్ఫ్ అనాలిసిస్. నేనేంటి అనే క్వశ్చన్ తో స్టార్ట్ అవుతుంది అక్కడ. అదొక మెడిటేషన్ చేస్తున్నట్టు ఉంటుంది. సో ఆ క్వశ్చన్ మనం మనల్ని అడిగితే వి విల్ రివైండ్, మన పాస్ట్ ట్రామాలన్నీ మనం బయటికి తీస్తాం. ఇప్పుడు దాకా దేని గురించి ఏడ్చుంటాము, దేనికో నవ్వి ఉండాము, ఇవన్నీ బయటికి తీస్తాం. ఆఫ్టర్ దిస్ సెల్ఫ్ అనాలిసిస్ డన్, సెల్ఫ్ హీలింగ్ ఇస్ డన్, విల్ గో టు అదర్స్. మీరేంటి, నా ఆపోజిట్ కూర్చున్న పర్సన్ ఏంటి, నా పక్కన వర్క్ చేస్తున్న పర్సన్ ఎవరు, వాళ్ళేంటి, వాళ్ళ స్టోరీస్ ఏంటి, we will get that thing in theater. సో జస్ట్ మనమే కాదు, మన చుట్టూ ఉన్న వాళ్ళ ప్రతి వాళ్ళని అక్సెప్ట్ చేసుకోవడం, అర్థం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో దిస్ ఈస్ హౌ థియేటర్ ప్లేస్ ఇన్ ద మోడర్న్ సొసైటీ.
సో ఈ పర్స్పెక్టివ్లో వెళ్తే ఇట్ క్యాన్ బిల్డ్ ఏ బెటర్ లైక్ నేచర్ ఆర్ ఏ బెటర్ ప్లేస్. మీరు ఆలా 2080 గురించి అడిగారు కదా, ఐ విల్ జస్ట్ పుట్ ఇట్ ఇన్ ఏ వన్ షార్ట్ లైన్. ఓలా 2080 మీరు గెస్ట్ చేసినట్టే అది ఓలా క్యాబ్ కి సంబంధించినది. యా, జస్ట్ వీ యాడెడ్ వన్ మోర్ ఓ అట్ ద బిగినింగ్, నాట్ టు గెట్ ఎనీ కాపీరైట్ ఇష్యూ. సో ఓలా క్యాబ్ అనేది ఇప్పుడు ఒక డెస్టినేషన్ నుంచి ఒక డెస్టినేషన్కి వెళ్తుంది. మా నాటకంలో అదొక టైం ట్రావెల్ చేస్తుంది, ఒక ఇయర్ నుంచి ఇంకొక ఇయర్కి వెళ్తుంది. సో మోడర్న్ సొసైటీ మొత్తంగా మారిపోయిన మోడర్న్ సొసైటీ లైక్ విత్ హై టెక్నాలజీ ఇన్ 2080 వాళ్ళు ఇన్ కేస్ వాళ్ళకి అసలు ఇమోషన్స్ మీద ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళకి రిలేషన్షిప్స్ మీద ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళకి మిగిలిన వాళ్ళ మీద రెస్పెక్ట్ లేదు, లేదంటే వాళ్ళకి అసలు లైక్ దే ఆర్ లైక్ రోబోట్స్. ఆల్రెడీ ఏఐ వచ్చేసింది, సో అక్కడికి వెళ్ళిపోతుంది, 2080కి వెళ్ళిపోయింది. సో వాట్ ఇఫ్ అక్కడ నుంచి మనం ఒక 1975లో ఉన్న పాతకాలంకి వెళ్ళిపోయి అక్కడ నేచర్ ఎలా ఉంది, మనం ఏం కోల్పోతున్నాం, మనకి అసలు ఏం కావాలి, ఇవి తెలుసుకుంటే ఎలా ఉంటుంది. అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ప్లే వీ విల్ మేక్ దమ్ ఫీల్ లైక్ ఓకే we should start something to avoid the unnecessary things and to be with the people అనేది. So this is identity. నిజంగా వెరీ హ్యాపీ టు హియర్ ఫ్రమ్ యూ షరీన్. మీలాంటి వాళ్ళు ఒక కెరీర్ని సక్సెస్ఫుల్గా జాబ్ కెరీర్ని చూసుకుంటూ కళని బ్రతికించడమే కాదు, ఎక్కువ మంది దగ్గరికి రీచ్ కావాలని చేసేటువంటి ప్రయత్నం, మంచి సక్సెస్ అందుకోవాలని కోరుకుంటాం. షరీన్ లాంటి వాళ్ళు నిజంగా ఆ రంగాలకి గౌరవాన్ని పెంచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కొత్తగా ఆలోచిస్తూ ఇన్నోవేటివ్గా టీంతో కలిసి పనిచేస్తూ అద్భుతమైనటువంటి సామాజిక అంశాలని, ప్రజలకు అవసరమైన అంశాలని ప్రజలకు నచ్చే రీతిలో ప్రజల ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. షరీన్ మంచి సక్సెస్ అందుకోవాలని కోరుకుందాం. నమస్కారం, థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you. ఇది ఈ వారం యువ కెరటాలు. వచ్చే వారం మరో అంశం మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం.